గురువుగారు పాపి చిరాయువు అని అంటారు కదా! అంటే పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళు ఎక్కువ కాలం జీవించి ఉంటారని అర్థమా? ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? తెలుగులో సామెతలు అనేకం ఇలాంటివి ఉన్నాయి. సామెతలు, జాతీయాలు, పదబంధాలు వేరువేరుగా ఉండగా పాపి చిరాయువు అనేది ఒక సామెత. రావణుడు దండుడి కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతి దీర్ఘకాలం జీవించి ఉన్న కారణం చేత పాపాత్ముడైనప్పటికీ శివపూజా ధురంధరుడు అయిన మరొక కారణం చేత కూడా జీవించి ఉన్నాడు. పాపాత్ముడు చిరాయువు అన్న మాట అక్కడ పుట్టింది. రెండవ మాట అర్థం ఏమిటి అంటే, పాపం చేసిన వారు ఆ పాప ఫలాలను ఈ దేహంతో ఈ జన్మలో ఇప్పుడే మనసా అనుభవిస్తారు. చేసిన కర్మను ఎవరూ చూడడం లేదు అనుకోకూడదు. మనం చేసే ప్రతి పనిని 18 మహాశక్తులు గమనిస్తూ ఉంటాయి అని మనకు మహాభారతం వివరిస్తుంది. వేదములను పంచభూతములు ధర్మము సంధియు అంతరాత్మయుంజమును చంద్రసూర్యులు అహమ్మును అన్మహాపదార్థములు ఇవి 18. వేదములు 4, పంచభూతములు 5 వెరసి 9. వేదములను పంచభూతములు ధర్మము సంధ్యయు అంతరాత్మయున్. సంధ్యలు 2, ధర్మము 1, అంతరాత్మ 1. యముడు, చంద్రుడు, సూర్యుడు, అహస్సు రాత్రి వెరసి మొత్తం మీద 18. ఈ 18 మనం చేసే ప్రతి పనిని నిరంతరం కనిపెడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి, హెచ్చరిస్తూ ఉంటాయి. ఎవరూ చూడడం లేదు. మనం చేసేటటువంటి తప్పుడు పని మన మనస్సుకు తెలుసు, అంతరాత్మకు తెలుసు, పశ్చాత్తాపం పడుతూ ఉంటుంది. కనుక పాపి చిరాయువు అనే ఈ వాక్యంలో అతడు చేసిన కర్మ అతడే ఈ జన్మలోనే అనుభవిస్తూ ఉంటాడు. మనస్సులో బాధపడుతూ ఉంటాడు. రోగకారకంగా శరీరం కృషిస్తుంది. కనుక ఈ వాక్యం తెలుగునాట ప్రసిద్ధమైన ఈ వాక్యం ద్వారా పాపం చేయకుండా ఉండే ప్రయత్నం చేద్దాం అనే బోధ మాత్రమే ఉంది. అంతేకాని వృద్ధులంతా పాపాత్ములే అనుకోకూడదు సుమా. గత జన్మ పుణ్యాన్ని ఈ జన్మలో వినియోగించి దీర్ఘకాలం బ్రతకవచ్చు. భీష్ముడు అలా బ్రతికినవాడు. ఇలా కూడా మనం స్వీకరించాలి.